హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఎండాకాలంలో మాకు చిల్లుగా మమ్మల్ని ఉంచి ఒక మొహబ్బత్ కా షర్బత్ రెసిపీ. ఈ రెసిపీ వచ్చి మీకు మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ నేను ట్రై చేస్తాను, మా ఇంట్లో అందరికీ నచ్చింది. సో మీరు ప్లీజ్ డూ ట్రై, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక హాఫ్ వాటర్ మిలన్ని తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. సో నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చేసుకొని దీన్ని స్మాష్ చేసుకుంటున్నాను. కొంతమంది వచ్చి మిక్సీ కూడా వేసుకుంటారు. ఇది మీకు ఎలా కావాలో అలా మీరు చేసుకోవచ్చు. నేనైతే స్మాష్ చేసుకుంటున్నాను. సో మీరు స్మాష్ చేసేటప్పుడు ఆ సీడ్స్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా తీసేయాలి. ఎందుకంటే ఆ సీడ్స్ ఉంటే మీరు తాగేటప్పుడు అది నోరుకి మాకు సెంటర్లో వచ్చిందంటే అది మాకంత మంచిగా అనిపించదు. కాబట్టి సీడ్స్ వచ్చి కంప్లీట్గా తీసేయాలి. చూడండి, నేను ఇక్కడ కంప్లీట్గా తీసేసాను. సో 1 2 3 ఉండింది, అది కూడా స్మాష్ చేసిన తర్వాత తీసేసాను. దీనికి వచ్చి నేను ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రీజర్లో పెట్టిన కోల్డ్ మిల్క్. సో ఈ మిల్క్లోనే నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను, కూలింగ్ మిల్క్ అండ్ కూలింగ్ వాటర్. సో మీకు కావాల్సింటే మీరు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. సో దీంతో పాటు నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత షుగర్ చూసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ ముందే చియా సీడ్స్ని వాటర్లో వేసి ఉంచాను. అది కూడా ఇక్కడ నేను ఇప్పుడు వేసుకుంటాను. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ వేసుకున్నాను. దీని తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ రూ అఫ్సా వేసుకుంటున్నాను. ఇది వచ్చి మీకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇది కూడా కంపల్సరీ. ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు మిస్ చేయకూడదు. చూడండి, టేస్టీ అండ్ ఎమ్మీ మొహబ్బత్ కా షర్బత్ రెసిపీ రెడీ అయింది. సో ఇక్కడ నేను గార్నిషింగ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సింటే అదే వాటర్ మిలనే చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇక్కడ గార్నిషింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ రోజ్ పెటల్స్ మా ఇంట్లో ఫ్రెష్గా ఉండింది, ఆ రోజ్ పెటల్స్ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. అండ్ అగైన్ రూ అఫ్జా వచ్చి నేను గార్నిషింగ్ కోసం వేసుకుంటున్నాను. సో ప్లీజ్ డూ ట్రై, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.